హాయ్ అండి, అందరికీ నమస్తే. క్షమించాలి, నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి సార్. నేను లైవ్లో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేస్తున్నారు, కట్ అయిపోతుంది. చూసే వాళ్ళకి, లైవ్ చూసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. నేను మాట్లాడేది కూడా ఏం మాట్లాడో తెలియదు. ఓకే, ఒకటి సార్, కిరణ్ టీవీ వారు రామచంద్రపురం నియోజకవర్గం కోసం పార్ట్ 1, పార్ట్ 2 చేయడం జరిగింది. పార్ట్ 1 కోసం నేను ఎవరిని తెలియజేశాను, పార్ట్ 2 కోసం కూడా నేను ఆయన చేసిన దాన్ని ఎవరిని తెలియజేస్తున్నాను. పార్ట్ 1లో నేను చెప్పింది కరెక్టా కాదా అని కొంతమంది వ్యక్తులను అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అది కానీ దాంట్లో ఏంటంటే ఆయన కామెంట్లను చూసి ఆయన ఫోన్ చేయడం జరిగింది అన్నారు. ఓకే, కామెంట్లు చూసినప్పుడు ఆ కామెంట్లో నేను కూడా కామెంట్ పెట్టా. నాకు ఫోన్ చేయలేదు. ఆయన ఎవరినో కొంతమందిని మాత్రం ఎంచుకున్నట్టున్నారు. ఈ సెలెక్ట్ పీపుల్ని చేసుకున్నట్టున్నారు. సెలెక్ట్ పీపుల్కే ఫోన్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయనకు అనుగుణంగా మాట్లాడే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే ఇందులో పాజిటివ్గా నెగిటివ్గా కూడా కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక పాజిటివ్ మనిషిని తీసుకోవాలి, ఒక నెగిటివ్ మనిషిని తీసుకుని వివరించాలి ఏదైనా ఉంటే. సరే, రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు జనసేన పార్టీ కోసం మీరు మాట్లాడారు. జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇచ్చిన వ్యక్తులు ఎప్పుడు కూడా ఎవరికి తెలియదండి. ఈ పలానా వ్యక్తి ఎంపీటీసీ, ఈ పలానా వ్యక్తి జడ్పీటీసీ అనే వ్యక్తులు ఎవరికి తెలియదు. బీఫామ్ ఇచ్చి పోటీ చేసే వరకు కూడా ఎవరికి తెలియదు. బీఫామ్ ఎవరు ఇచ్చారండి? పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ పలానా వ్యక్తి జడ్పీటీసీ, పలానా వ్యక్తి ఎంపీటీసీలు అన్నది నియోజకవర్గంలో ఉంటే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అది కూడా ఏంటి, జనసేన పార్టీ సింబల్ మీద పోటీ చేయడం జరిగింది. నేను సంపత్ సత్యనారాయణమూర్తి, నేను ఎవరికి తెలియదండి. సంపత్ జనసేన ద్రాక్షారామ పెట్టుకున్నా. జనసేన పార్టీలో ఉన్నని చెప్పి నాకు గుర్తింపు. జనసేన పార్టీ వల్లే నేను అందరికీ తెలుసు. అది పార్టీ పేరు చెప్పుకొని నన్ను గుర్తించారని చెప్పుకోవాలి. పార్టీ మీద ఉన్న విశ్వాసం, పార్టీ మీద ఉన్న అభిమానం, పార్టీ అంటే నమ్మకం, పార్టీ అంటే కసి, ఇది నేను చెప్పుకోగలను. నేను పార్టీ వల్ల ఈరోజు నియోజకవర్గ రాష్ట్రంలో అందరికీ కూడా జనసేన సంపత్ ద్రాక్షారామ అన్నది పార్టీ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. అలాగే మీరు పోటీ చేసిన ప్రతి వ్యక్తి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నియమించారు కాబట్టి, ఆ సింబల్ ద్వారా మీరు పోటీ చేశారు కాబట్టి, ఆ సింబల్ చూసి జనాలు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ ఓట్లు వేయడం జరిగింది. కొంతమంది ఏదో మిమ్మల్ని పెట్టి వేసి ఉండొచ్చు, అంతేగాని 90% అయితే జనసేన పార్టీ సింబల్ చూసి పార్టీని పెట్టే మాత్రం మీకు ఓట్లు రావడం జరిగింది. అది కూడా ఏంటంటే తక్కువ ఓట్లు రావడం, ఎంపీటీసీలు కానీ మీరు గెలవడానికి కూడా కారణం లోకల్ ఉన్న కార్యకర్తలు, లోకల్ ఉన్న ప్రజలు కూడా అందరూ ఓట్లు వేస్తేనే మీకు అంత ఓటింగ్ వచ్చింది. మీరు మిమ్మల్ని ఒక్కరిని చూసేసి అంత ఓటింగ్ రాలే. మీకు అంత ఓటింగ్ రావాలనుకుంటే మీరు ఇండివిజువల్గా పోటీ చేసి చూపించండి. అది మీరు అడగాలి. కిరణ్ టీవీ వారు ఆ క్వశ్చన్ మీరు అడగలేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ మీరు ఎప్పుడు అడుగుతారు? మీరు జనసేన పార్టీ ద్వారా పోటీ చేశారు కాబట్టి మీకు పార్టీ చూసి ఇంత ఓటింగ్ వచ్చింది అనే క్వశ్చన్ మీరు అడగలేదు అక్కడ. ఓకే, పోలిశెట్టి చంద్రశేఖర్ గారు చాలా మంచోళ్ళు, మృదు స్వభావి. ఈయన అసెంబ్లీలో చూడాలనుకున్నాము, కానీ అక్కడ ఎందుకు టికెట్ రాలేదని అడిగారు. ఈరోజు అందరూ ఫోన్ ద్వారా మాట్లాడిన నాయకులందరికీ చెప్తున్నారు సార్, టికెట్ ఇక్కడ జనసేన పార్టీకి వస్తుంది అన్నప్పుడు కొత్త నాయకులు తయారయ్యారండి. ఇక్కడికి కొత్త నాయకులు అంటే 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం అహానేసులు కష్టపడి ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపింగ్ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని పక్కనెట్టేసి కొత్తగా ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి కూడా కొంతమంది వెళ్ళిపోయి 2 పార్టీల కింద ఎడతీసి, అంటే ముందు నుంచి కష్టపడ్డామని పక్కన పెట్టేశారు. అప్పటికప్పుడు వచ్చినోడిని ఆయన కూడా టికెట్ వచ్చేవాలి, ఆడు కూడా టికెట్ ఇప్పించేవాళ్ళని చెప్పేసి కొంతమంది స్వభావంగా వాళ్ళ లబ్ధి కోసం చేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు నిజంగా జనసేన పార్టీ ఇక్కడ గెలాలి, జనసేన పార్టీ టికెట్ రావాలన్నవాడు ఎవరన్నా సరే, ఒక వ్యక్తి ఇక్కడ ప్రశ్నించి ఉన్నాడో ఆ వ్యక్తికి టికెట్ రావాలని చెప్పేసి ఎవడన్నా కష్టపడ్డా, ఎవడన్నా ప్రశ్నించాడా, ఎవడన్నా అడిగాడా? అప్పుడు లేదు. ఇప్పుడు అడుగుతున్నారు. నాయకత్వం లోపం, ఇక్కడ నాయకత్వం లోపం అంట. నాయకత్వం లోపం అయితే మీకు బీఫాములు ఎలాగిచ్చారు? మీరు నాయకులు ఎలా తయారయ్యారు? ఇవాళ నియోజకవర్గం మీకు గుర్తింపు ఎలాగొచ్చింది? నాయకత్వం లేకుండానే మీకు గుర్తింపు వచ్చేసిందా? ఇవాళ మీకు నాయకుల కింద చెప్పుకున్నారంటే మీకు నాయకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ వాళ్ళు వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇవాళ బీఫామ్ ఇచ్చిన మూలనే మీరు నాయకులకే తయారయ్యారు. లేదా బీఫామ్ ఇవ్వకపోతే మీరెవరో తెలియదు కదా మాకు ఎవరికైనా.
జనసేన జనసేన పార్టీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని అసెంబ్లీలో చూడాలనుకున్నప్పుడు ఎలక్షన్ ముందు మీరందరూ ఏమైపోయారు, మీరు ఎందుకు అడగలేకపోయారు? మేము పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళందరం కూడా, కొంతమంది వ్యక్తులందరూ కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇది సంగతి అని చెప్పేసి మేము నాగబాబు గారు తెలియజేయడం జరిగింది. అక్కడ నాగబాబు గారు మాకు ఎవరైనా ఇవ్వడం ఏంటంటే, ఇక్కడ జనసేన పార్టీ బలంగా ఉంది కానీ క్యాస్ట్ ఈక్వేషన్ పెట్టి ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పడం జరిగింది మాకు. అంతే తప్ప ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అవనండి, ఎవరైనా అవనండి, అక్కడ ఎవరిని శాసిస్తే వాళ్ళకి మేము శిరస్సు ఉంచి మేము చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమిలో భాగంగా ఇక్కడ గౌరవనీయులు వాసిరెడ్డి సుభాష్ గారిని ఇవ్వడం జరిగింది. ఆయన్ని కూటమిలో భాగంగా అందరూ కూడా ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీలోనూ కొంతమంది వ్యక్తులు డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగింది ఆయన దగ్గరికి. కొంతమంది వాళ్ళ సులాభాల కోసం, వాళ్ళ లాభాల కోసం, నా దగ్గర ఎంత ఓటింగ్ ఉంది, నేను ఎంతమంది చేస్తాను, నేను ఇది చేయగలను చెప్పేసి వాళ్ళకి చెప్పడాలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. కానీ కొత్తగా వచ్చిన వ్యక్తి కాబట్టి లోకల్లో ఎవరు ఏంటి, ఎవరు ఇందా నుంచి చేశారన్నది ఆయనకి అవగాహన లేకపోవడం వల్ల ఆయన కొంచెం పొరపాటు జరిగినప్పుడు అవన్నీ సరిదిద్దుకున్నారు. ఇప్పుడు ఆయన ఒకటి. రెండోది, మీరు పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని అసెంబ్లీలో చూడాలన్నారు కదా కిరణ్ గారు, మరి ఇదే లైవ్, ఇదే డిబేట్లు, ఇదే ఫోన్ కాల్స్ ఎలక్షన్ ముందు మీరు ఏమైపోయారు? ఎలక్షన్ ముందు మీ ఇంత అభిమానం, జనసేన పార్టీ మీద అభిమానం ఉన్నప్పుడు ఇంత ఓటింగ్ వచ్చింది, 14 మంది ఎంపీటీసీలు గెలిచారు, వాళ్ళకి గుర్తింపు లేదన్నారు కదా. 14 మంది ఎంపీటీసీలు గెలిచిన తర్వాత 14 మంది ఎంపీటీసీలు కూడా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు ఇవ్వడం జరిగిందండి. ఆ ఇవ్వడంలో కొంతమంది తోపులాట్లు కొంతమందికి అయింది, కొంతమందికి అవలే. గుర్తింపు అంటూ కొంతమందికి వచ్చిందాక పవన్ కళ్యాణ్ కలిసాం. ఈ 14 మందికి కూడా పార్టీ అమ్మిన ఫోన్లు కూడా వచ్చినాయి. మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి విషయం చెప్పడం జరిగింది. ఇంకంతకన్నా గుర్తింపు ఏంటండి? మరి కూటమి ప్రభుత్వంలో జరిగిన తర్వాత సుభాష్ గారు ప్రతి ఒక్కరికి మా జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీటీసీలు అందరికీ కూడా వాళ్ళకి లోకల్లో ఉన్నట్టు చిన్న చిన్న కాంట్రాక్ట్లో ఏదో ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా అంతకంటే గుర్తింపు ఏంటండి? అలాగే ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ పనులు బాగానే చేయించుకుంటున్నారే. అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా సుభాష్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాలని పనులు చేయించుకుంటున్నారు. ఇంకా అంతకంటే గుర్తింపు ఏంటి? జనసేన పార్టీలో గుర్తింపు బాగానే ఉంది. చాలామంది నియోజకవర్గంలో బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు కార్యకర్తలు అన్నారు. ఓకే, కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, అది ఓ రకంగా మీరు చెప్పింది కార్యకర్తల కోసం, నాయకుల కోసం బాధపడుతున్న విషయం మీరు లైవ్ ద్వారా చెప్పడం జరిగింది. అవును, కానీ కార్యకర్తలు, నాయకులు దేనికోసం బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళు ఎవరన్నా మీరు క్లియర్గా కనుక్కోండి. దేనికి బాధపడుతున్నారు, దేనికి కార్యకర్తలు మనోవేతంతో ఉన్నారు, మీ కష్టం ఏమిటి అనేది ఎవరన్నా జనసేన పార్టీ ఆఫీసర్కి వచ్చి మాది కష్టం, మాకు ఇది ఉంది అని చెప్తే దాన్ని మేము చేయగలం తప్ప ఎక్కడో కూర్చుని వాడి కష్టం ఏంటో, వాడు బాధ ఏంటో తెలియకుండా మాకు ఎలా తెలుస్తుంది? మీరున్నారు, ఈరోజు ఎవరెవరో నా వరకు వచ్చింది అందుకు నేను లైవ్ ఇస్తానని చెప్పారా? మీ వరకు ఇస్తాను మీరు లైవ్ ఇచ్చారు. అది మా వరకు కష్టం వస్తే పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళకి వాళ్ళ బాధలు ఏంటన్నది నేను ఇన్ఛార్జ్ గారికి చెప్పి తెలియజేసుకుంటాను, లేదా పార్టీ ఆఫీస్కి పంపించి నేను వాళ్ళ మీద ఏదో చేయగలను తప్ప వాళ్ళు చెప్పకుండా కష్టాలు బాధలు ఎలా చేయగలమండి? అదొకటి అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ బాగుండాలని చెప్పేసి మీరు చెప్పారు. జనసేన పార్టీ ఎప్పుడు నియోజకవర్గంలో బాగుంది, బలంగా ఉంది. కానీ జనసేన పార్టీ కార్యకర్తలకి మీకు విలువ ఇవ్వట్లేదని చెప్పేసి అనటం జరిగింది. విలువ ఇవ్వడానికి చాలా మంది జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు ఈ కష్టం ఉందండి, మాకు ఇది ఉందని అడిగితే మేము వాళ్ళకి మా సాయశక్తిలో మేము చేయడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఇందులో లబ్ధిదారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వంలో భాగంగా మాకు మినిస్టర్ గారు తెలుసు,
మేము వెళ్ళి ఏదైనా చేయించగలం, మేము ఏదైనా చేయించగలం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ లబ్ధి కోసం ఏదో కొన్ని పనులు చేయించుకుంటున్నారు. దాని మీద నీ పక్కన పెడతాను. దానికి ఏంటంటే ఎవడ ఆలోచన ఆడిది, ఎవడిష్టం ఆడిది. కానీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈరోజు బలంగా ఉండడానికి కారణం, ఈరోజు నాయకులను కొంతమంది చెప్పుకుండే వాళ్ళకి నేను చెప్తున్నాను సార్, జనసేన జనబాట అంటే ఏంటో అడగండి, జన తరంగం అంటే ఏంటో అడగండి. జనతరంగం జనబాట అన్న వాళ్ళు ఎవరికి తెలుసా సార్? జనసేన పార్టీలో సీనియర్ నాయకులు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు జనబాట జనతరంగం పెట్టిన కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపింగ్ లైవ్ ద్వారా వీడియో రూపంలో ప్రతి ఇంటికి వెళ్ళి చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ద్రాక్షారామంలో 4 వ్యక్తులు మాత్రమే చేశామండి. ముస్లిం మైనారిటీ ఫాజిల్, వీరు బండి, శ్రీనివాస్, కొండపల్లి శ్రీనివాస్, సంపత్ సత్యనామూర్తి. ద్రాక్షారంలో ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తల్లో 4 వ్యక్తులండి. 4 వ్యక్తులు కూడా ఈరోజు మాకు ఏమీ పదవులు రాలేదే, మేమేమి జాబులు వేయించుకోలేదే, మా దగ్గరకు వచ్చి ఎవడన్నా ఇది కావాలంటే మేమేమీ చేయలేకపోతున్నాం ఈరోజు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది. మేము అయినా సరే మీ పార్టీకి నిలబడి ఉన్నాము, పార్టీకి కట్టుబడి ఉన్నాము మేము. అలాగే కోవిడ్ టైంలో 360 మందికి నా సొంత డబ్బులతో మీరు జనసేన పార్టీ పెట్టుకుని జనసేన ఊపిరితో నేను 363 మంది నుంచి 340 మధ్యలో నేను అందరికీ ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం జరిగిందండి. అందులో 113 మందిని కొన ఊపిరితో ఉన్న వాళ్ళని నేను వాళ్ళకి ఊపిరి ఇవ్వడం జరిగింది. ఒక్క ప్రాణం నిలబెట్టమానండి, ఒక్క ప్రాణం నిలబెట్టమానండి ఎవరినన్నా. అందులో ఎంత బాధ ఉంటుందో తెలుసు. 8 సంవత్సరాల పాపను పక్కన పెట్టుకొని కోవిడ్ టైంలో నేను ఫ్యామిలీని వదిలేసి సేవ చేశానండి. నేను 8 నెలల పాపను పక్కన పెట్టి కోవిడ్ టైంలో నా ప్రాణాలు పక్కన పెట్టి నేను, నాతో పాటు ప్రసాద్ అన్న చిన్న కుర్రోడండి, ఆ కుర్రోడు నాకు సాయం చేస్తే మేమిద్దరం బళ్ళు మీద, పడవల మీద, ఆటోల మీద పట్టుకెళ్ళి సిలిండర్లు ఇవ్వడం జరిగింది. దేనికోసం చేసామండి? పార్టీ బాగుండాలి, పార్టీ ఎదుగుదల బాగుండాలి అని చెప్పి. ఎప్పుడు మేము చెప్పుకోలేదు, మేము ఇంత అలా చెప్పుకోలేదు. కానీ ఈరోజు డోర్ టు డోర్ క్యాంపింగ్ చేసి జనతరంగం జనబాట ఇవన్నీ చేసిన వాళ్ళు నాయకులందరినీ కూర్చోబెట్టి మీరు లైవ్ తీసుకోండి. కిరణ్ గారు, ఒక్కొక్కల బాధ, ఒక్కొక్కల ఆవేశం, పార్టీకి ఎంత కష్టపడ్డామని తెలుస్తుంది. మీరు చెప్పారే ఇక్కడ కాల్జూరు మండలంలో జడ్పీటీసీ ఎవరో మన డేగల సతీష్ గారు చెప్పారు. డేగల సతీష్ గారు ఏదో టీం కింద వచ్చి మా దగ్గరికి మధ్యలో మేము చేసి దాంట్లో మధ్యలో వచ్చారు. ఆయన గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు కాదంటలే. ఆయన గెలవడానికి దగ్గర కారణాలు ఉన్నాయి. కానీ ఆ రోజు పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మద్దతు ఇచ్చారు, ఆయన కూడా ప్రచారం చేశారు. ఆ రోజు నేను కూడా ప్రచారం చేశాను, ఆయన కూడా ఉన్నాను. నేను అక్కడ కొన్ని ఊరిలో ప్రచారం, కొన్ని ఊర్లో ఎంపీటీసీలు నిలబెట్టలే. బందరపూడి గ్రామంలో ఎంపీటీసీ నిలబెట్టలే, శీల గ్రామంలో ఎంపీటీసీ నిలబెట్టలే. ఈ 2 ఊర్లో కాకుండా ఇంకొక 3, 4, 5 ఊర్లో ఎంపీటీసీ నిలబెట్టలే. ఎంపీటీసీ నిలబెట్టుంటే ఈ రోజు ఆయన జడ్పీటీసీ అయ్యి ఉందుడు. ఎందుకు నిలబెట్టలేదు? అక్కడ మనుషులు దొరకక. కానీ బలమైన నియోజకవర్గం జనసేన ప్రతి శీల గ్రామం బలమైంది, అలాగే బందరపూడి బలమైంది. ఈ ఏరియాలలో మీకు ఎంపీటీసీని ఎందుకు నిలబెట్టలేదు? క్వశ్చన్ చేయండి, అడగండి. మీరు ఇలాంటి క్వశ్చన్లు బోల్డ్ ఉంటాయి. మీ అలాంటి క్వశ్చన్లు కావాలంటే మాలాంటి వాళ్ళని అడిగితే మేము చెప్తాం. మీకు దమ్ము ఉంటే, మీకు నిజంగా జనసేన పార్టీ మీద అభిమానం ఉంటే, రామచంద్ర పేరు గౌరవం, రామచంద్ర పేరు మీరు అన్నారు కదా పోలిశెట్టి చంద్రశేఖర్ అసెంబ్లీలో చూడాలని, మీరు డైరెక్ట్గా రండి. పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని కూర్చోబెడతాను ఎదుర్కొంటా. మీరు ఎదుర్కొంటా కూర్చోండి. మీరు ఏమేమి అడగాలో అన్ని అడగండి. డైరెక్ట్గా లైవ్లో అడగండి. వీడియో తీసుకుని ఎడిటింగ్ చేయడం కాదు, డైరెక్ట్గా లైవ్లో అడగని కూర్చోబెడతాను. శేఖర్ గారిని కూర్చోబెడతాను, మిమ్మల్ని కూర్చోబెడతాను, ఎదుర్కొంటా కూర్చోబెట్టి మీకు ఏం సమస్యలు ఉన్నాయో, ఏమేమి డౌట్లు ఉన్నాయో శేఖర్ గారిని అడగండి. శేఖర్ గారు మీకు చెప్తారు. అది ధైర్యం, అది దమ్మున్న నాయకుడు. దమ్మున్నది అంటే జర్నలిజం అంటే అది, జర్నలిజం అంటే అది. అంతేగాని మీరు ఎవడో ప్యాకేజ్ గమ్ముడిపోయి రామచంద్రపురం నియోజకవర్గంలో మాకు కలతలు పెట్టకండి. మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నాను, కిరణ్ టీవీ వారు, మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మీరు ఎన్ని ఇచ్చినా సరే ప్రతి పార్ట్కి నేను సమాధానం చెప్తా. నేను అడిగే హక్కు నాకుంది. నాకే కాదు, నాతో పాటు కష్టపడ్డా నా సోదరులు చాలా మంది ఉన్నారు. నియోజకవర్గం ప్రతి ఊర్లోనే ఒక జన సైనికుడు ఉన్నాడు. మీకు కష్టపడ్డామంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ పెట్టించి కష్టపడ్డాం.
చెమట ఊడ్చాం, నాయకులను ఎదిరించాం, అందరి చేత చివర్లు ఇద్దాం, కేసులు పెట్టించుకున్నాం. మేము ఈరోజు ఎవడో వచ్చేసి పార్టీకి రావచ్చు కాదంటలే. పార్టీ గ్రౌండ్ లెవెల్లో పనిచేయనోడు వచ్చేసి నేనే నాయకుడిని ఫస్ట్ నుంచి ఉన్నానని చెప్పుకుంటుంటే మాకు కొంచెం బాధగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు బాధపడతారో తెలుసా అండి? కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. ఎందుకు బాధపడుతున్నారో తెలుసా? గుర్తింపు లేక కాదండి. గుర్తింపు వచ్చే టైంలో కొంతమంది లబ్ధిదారులు గుర్తింపు వచ్చే వాళ్ళని సైట్ ట్రాక్ చేసి నాదే నాయకత్వం, నేనే బలంగా ఈ ఊర్లో నేనే జెండా పాతేవాలనుకుంటారు చూసారా? అలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళకి గుర్తింపు లేకుండా పోతుంది. మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆశయాలని మేము ఉన్నాం తప్ప అవన్నీ పక్కన పెడితే మీకంటా మేము పెద్ద రౌడీలు అండి. మాకు నోరుంది, మేము అడగలం. మా ఫ్యామిలీని, పార్టీని, ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న నాయకత్వాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని మాకు క్రమశిక్షణ నేర్పారు పవన్ కళ్యాణ్. ఆ క్రమశిక్షణతోనే మేము వెళ్తున్నాం. కానీ ప్రతి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని, ముందు నుంచి ఉండి కష్టపడ్డ కార్యకర్తలందరికీ గౌరవం ఇవ్వండి. అలాంటి వాళ్ళని మీరు లైవ్ తీసుకోండి, వాళ్ళ బాధలను అడగండి. వాళ్ళని ద్వారా మీరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, కష్టం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో తెలుస్తుంది. అంతే తప్ప మీకు నచ్చిన వాళ్ళని లైవ్లు తీసుకుని వాళ్ళ ద్వారా మాట్లాడి ఏంటండి మీరు చెప్పిందంతా నిజాలా? మీరు చెప్పని నిజాలా? దానికి తందానా పాడతారా వెనకాల? ఈ వాళ్ళ గుర్తింపు రావడానికి అన్నం తిన్నామంటే 5 ఏళ్ళతో నోట్లోకి వెళ్ళిందంటే అన్నం తినడానికి ఎవడైతే ఉన్నారో వాళ్ళని చేతులు దండం పెట్టుకోవాలి. నేను పార్టీ పెట్టినగా నుంచి ఉన్నా, పోలిశెట్టి చంద్రశేఖర్ గారితో తిరిగా, పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నియమించారుగా వ్యక్తితో తిరిగా, మంచి ఏదో చెడు ఏదో అన్నీ నాకు తెలుసు. నలుగురు శేఖర్ గారు కూడా కోటరీ కట్టేశారా? ఎవరిని రానివ్వట్లేదా? ఎవరు రానివ్వడం? ఎవరిదండి పార్టీ? నాదా నీదా పార్టీ? అందరిదని పార్టీ. కోటరీ కట్టడానికి ఎవరు సరిపోతాడండి? కోటరీలు కట్టడానికి మీకు నచ్చక రావటం మానేసి ఆ కోటరీలు కట్టేశారు. నలుగురు చెప్పిన మాటలు వింటారు. మీకు ధైర్యం ఉంటే నలుగురు పేర్లు చెప్పండి. ఆ నలుగురు ఎవరు కోటరీ కట్టిన నలుగురు పేర్లు చెప్పండి. నోరు ఉందా కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము నోరు ఉన్నట్టే మాట్లాడగలం. మేము పార్టీకి కష్టపడ్డాం, మేము ప్రశ్నించగలం, మేము అడగగలం. మేము దమ్మున్న నాయకులం. ఇక్కడ దమ్ముగానే మాట్లాడగలం, దమ్ముగానే ఉండగలం. మేము ఏదైనా సరే ప్రచారాలు చేసాం, కోవిడ్ టైంలో కష్టపడ్డాం, ప్రతి మీటింగ్లకి వెళ్ళాం, నాయకుల్ని పోరాడాం, నాయకుల్ని ఎదిరించాం, కేసులు పెట్టుకున్నాం, పార్టీగా నిలబడి ఉన్నాం. 2 పడవల మీద కాళ్ళు వేయలే, ఒకే పడవ మీద ఉన్నాం. అది కూడా నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఎవరు నియమించారో, మంచి అయినా చెడైనా ఆయనతోనే ట్రావెల్ చేస్తున్నాం. మేము ఆయనతోనే ఉన్నాం. అంతేగాని ఇవాళ ఎవరో నాయకుడు గెలిచాడు, ఆ నాయకుడికి వెళ్ళిపోయిన నాయకుడిగా మాకు ఇది చెయ్యండి అని మేము అడగలే. మాకు ఏదన్నా కావాలంటే పోలిశెట్టి జనసేన పార్టీ మాకు నాయకుడు ఆయనే. జనసేన పార్టీ నాయకుడు మాకు పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని అడుగుతాం. చేసినా చెయ్యకపోయినా మేము ఆయన్ని అడుగుతాం. ఆయన అడుగుతారు ఎవరిని? ఎవరైతే గెలిచారో ఆయన అడుగుతారు. ఈయన చెప్పి మీరు అడగండి అంటే మేము అడుగుతాం. ఇక్కడ మేము తీసుకోకుండా మేము అలాగ అడ్డదారులో మేము డైరెక్ట్గా వెళ్ళి సుభాష్ గారిని ఏమండి అన్నయ్య గారు నాకు ఇది చెయ్యండి అని చేస్తారు. కానీ మేము డైరెక్ట్గా వెళ్ళి అడగం. మేము కట్టుబడి ఉన్నాం పార్టీకి. అది నిజమైన జనసేన పార్టీ అంటే, అది నిజమైన జనసైనికులు అంటే. అది జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి జనసేన పార్టీ ఇన్ఛార్జిని అడిగి చేయించుకోవాలి. నాకు దమ్ముంది, నేను వెళ్ళిపోతాను, నేను తెచ్చుకోగలను అన్న అది నాయకత్వం కాదు, అది నాయకుడు కాదు. లాస్ట్లో చెప్తున్నాను, మీకు ఇంకోటి చెప్తున్నాను వార్నింగ్. మీకు దమ్ముంటే కిరణ్ టీవీ వారు మీకు కింద లైవ్లో ఇచ్చిన మంచి చెడు ప్రతి ఒక్కరు ఉంటారు. ప్రతి ఒక్కరు లైవ్ తీసుకోండి, మాట్లాడండి. వద్దనట్లే. మీకు నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకొని మీకు నచ్చిన వాళ్ళు మాట్లాడకండి. ఇక్కడ నియోజకవర్గం అంతా సక్రమంగా ఉంది, జనసేన పార్టీ బలంగా ఉంది. కొంతమంది లబ్ధిదారుల కోసం కొంచెం బాగుండకపోవచ్చు. ఇక్కడ కష్టపడ్డ వ్యక్తులు ఇంకో దీంట్లో ఉన్నారు. మీకు లైవ్ లో కింద కామెంట్లు ఉంటే చూడండి. తోట రామకృష్ణ అతను ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూడండి. దానికి వెనకాల ఎవరు నిలబడ్డాడో? పోలిశెట్టి చంద్రశేఖర్ గారు నిలబడ్డాడు ఆ రోజు. కొమ్మిరెడ్డి సురేష్ వెల్ల గ్రామం, ఆ ఊరిలో కూడా ఫస్ట్ నుంచి జెండా పట్టుకుని టీ కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆయన. గంగవరం మండలం చిక్కిరి, కాదులూరు మండలం చైతన్య గారు. మీకు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా మంది మా వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇలాంటి వాళ్ళందరినీ లైవ్ తీసుకోండి, ఇలాంటి వాళ్ళందరినీ అడగండి. మీరు
మీరు అప్పుడు కార్యకర్తల్లో బాధ ఏంటో, కార్యకర్తకి ఎంత క్షమించాడు అన్నది వస్తుంది అంతే తప్ప మీరు ఇలాంటివి తీసుకోకండి. కానీ ఒక విషయం చెప్తున్నాను, మీరు పార్ట్ 3 ఇస్తే నేను పార్ట్ 3 కూడా ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి దానికి నేను సమాధానం చెప్తుంటా. మీరు ఎన్ని పార్ట్లు ఇచ్చినా సరే నేను ఇస్తాను. ఎందుకంటే నియోజకవర్గంలో మీకు దమ్ముంటే ఇలా చిన్న చిన్న వీడియోలు కాదని చేయడం. మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీకు దమ్ముంటే ఒకటి చెప్తున్నా చూడండి, మీకు దమ్ముంటే పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని కూర్చోబెడతా, మీరు కూర్చుంటా, డైరెక్ట్ లైవ్ లో అడగండి. మీకు ఏం డౌట్లు ఉన్నాయో డైరెక్ట్ లైవ్, మళ్ళీ వీడియో చూసి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేస్తాం కాదు, డైరెక్ట్ లైవ్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే దమ్ము ఉంటే అడగండి. అది దమ్ము, అది జర్నలిజం. మీరు జర్నలిజం పేరు చెప్పి మిగతా వాళ్ళని కరెక్ట్గా ఉన్నామని పాడు చేయకండి. సరే అండి, మీకు ఇదే చెప్తున్నాను. మళ్ళీ జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇలాంటి ఛానల్స్ వారిని మీరు ఫార్వర్డ్ చేయకండి. ఇలాంటి వాళ్ళకి మీరు కామెంట్లు పెట్టకండి. ఇలాంటివి ఫార్వర్డ్ చేసి లేనిపోని మనకి గొడవలు పెట్టే కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు ఎలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీరు ఒకసారి అడిగేసి మన జనసేన పార్టీ అంత బలంగా ఉందని చెప్పేసి ఒకసారి నిరూపించుకొని మళ్ళీ మనం ఎప్పుడు కూడా బలంగా ఉండి మన నియోజకవర్గంలో, రామచంద్ర నియోజకవర్గంలో మళ్ళీ జెండా ఎగరేద్దాము, ఎగరేసి చూపిందామని చెప్పేసి జై జనసేన, జై హింద్. నేను ఏదైనా తప్పుగా కానీ మాట్లాడుంటే మీరందరూ కూడా నా ఆవేదన, నా బాధ, ఇలాగ ఉన్నటువంటి మన రామచంద్రపురంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధుల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం, రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ లబ్ధి కోసం లోకల్ బాడీ ఎలక్షన్లో నా నాయకత్వం ఉండాలి, నా నియోజకవర్గం, నా గ్రామంలో నేను నిలబెట్టిన వ్యక్తే పోటీ చేయాలి అన్న ధీమా మీద వీళ్ళు కొంతమంది చేసే ట్రిక్లు అండి. ఇప్పుడు పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ కానీ, ప్రెసిడెంట్లు కానీ బీఫామ్ ఎవరు ఇవ్వాలండి? పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ఇవ్వాలి. పోలిశెట్టి చంద్రశేఖర్ గారి దగ్గరికి కొంతమంది వ్యక్తులు రారు. ఎందుకంటే 3 పడవల మీద కాల్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు వచ్చి అడగలేరు, నా మనిషి ఇస్తానండి అని అడగలేరు. అడగలేక దాన్ని ఏం చేస్తారంటే సైడ్ ట్రాక్ పట్టి ఇలాగ కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. నా నియోజకవర్గంలో, నా గ్రామం ఇది, నా గ్రామంలో నేను చెప్పినట్టే నాలే, నేను చెప్పినట్టే జరుగుద్ది అని బల్లగుద్ది వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇలాంటి ఆటలు సాగో. ఎందుకంటే పోలిశెట్టి చంద్రశేఖర్ గారు నిజాయితీ వ్యక్తి. ఆయన సరైన మనిషిని చూసి ఈ మనిషి ఇక్కడ నిలబడితే, పోటీ చేస్తే 10 మంది ఇతనికి ఓట్లు వేయగలరా, 10 మంది ఈయనైతే కరెక్టా కాదా, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోపెట్టి అడిగి టికెట్ ఇచ్చే వ్యక్తి అండి అతను. అంతేగాని నేను తీసుకొచ్చేసి ఇతనికి ఇవ్వండి, ఇతను టికెట్ ఇచ్చానంటే ఇచ్చే వ్యక్తి కాదండి అతను. అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇతనికి టికెట్ ఇస్తే మీరందరూ పర్వాలేదా, మీరందరూ ఇతను సపోర్ట్ చేస్తున్నారా, ఇతను గెలుస్తాడా, ఇతనికి మీరందరూ సపోర్ట్ ఇవ్వండి, నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఇచ్చే వ్యక్తి అండి అతను. అది కొంతమంది వ్యక్తుల వల్ల, కొంతమంది లబ్ధిదారుల కోసం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది లబ్ధిదారుల కోసం, కొంతమంది ఎదుగుదల కోసం చేసే ట్రిక్కులు అండి ఇవి. మీరు బలంగా, నేను బల్లగుద్దుకు మరీ చెప్పగలను, ఇలాంటి ట్రిక్కులు మీ ఆటలు సాగవు. నేను సాగనివ్వను కూడా, ఇప్పుడు వరకు నేను ఓపిక పట్టి ఉన్నా. ప్రతి దానికి, మీరు చేసే ప్రతి దానికి కూడా ఎందుకులే అందరూ మనవాళ్లే కలిసిపోదాం అన్నట్టు ఆలోచిద్దాం. పార్టీకి కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అంటే మాత్రం నేను అడ్డంగా నిలబడతా. జనసేన పార్టీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని అంటే, పవన్ కళ్యాణ్ గారిని అన్నట్టే, అది గుర్తు పెట్టుకోండి. నాయకత్వం లోపం ఎవరికి తెలుసండి? నాయకత్వం లోపం ఇక్కడ. మీరు నాయకత్వం లోపం అయితే మీకు ఎంపీటీసీలు ఎవరు ఇచ్చారు, జడ్పీటీసీలు ఎవరు ఇచ్చారు, మీకు పదవులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? నాయకత్వం లోపం అయితే ఇవన్నీ రావే. ఇవాళ నాయకత్వం లోపం అన్న వాళ్ళు అందరూ కూడా సిగ్గుపడాలి. సిగ్గుపడాలి. ఎందుకు అనుకుంటున్నారు? ఇవాళ నేను నాయకుడిని అయ్యానంటే ఏ కారణం చేత అయ్యాను, ఎందు చేత అయ్యాను? నాకు అడ్రస్ లేదు. అడ్రస్ లేనోడికి నాకు ఇవాళ అడ్రస్ ఇచ్చాడు అంటే అది నాయకత్వం ఎక్కడుంది, ఎవరిచ్చాడు అని చూసుకోండి. అది ఆలోచించుకోండి ఒకసారి. ఫోటో పెట్టుకుని దండం పెట్టుకోవాలంటే తెలుసా, అన్నం తిన్నామంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఒక రోజు ఒక ముద్ద పెట్టాడంటే పేరు చెప్పుకోవాలి. అది గొప్పదనం. అది మేము ఎదిరించాం. జనసేన పార్టీకి బలంగా ద్రాక్షారం గ్రామంలో మేము నిలబడ్డాం. ప్రతి దానికి ఒక పంచాయతీ, ఒక ఎస్సీ పంచాయతీ నిలబెడితే ఒక్కరి జనసేన పార్టీ తరఫున నేను ఒక్కరిని నిలబడ్డా. ప్రతి డోర్ టు డోర్ క్యాంపింగ్ నేను తిరిగా పంచాయతీ ఎలక్షన్ లో జనసేన పార్టీ తరఫున నిలబెడితే ఆ రోజు ఏమైపోయారు వీళ్ళందరూనే? ఎవరికి సపోర్ట్ చేశారు ఆ రోజు వీళ్ళందరూ కలిసి?
మాకు తెలియదా? రాత్రులు ఒకరి దగ్గర కూర్చొని పగల ఒకరి దగ్గర కూర్చొని మాట్లాడతారు, మాకు తెలియదు అనుకుంటున్నారా? ప్రతిదీ మాకు తెలుసు. ఏంటంటే ప్రతి విషయం మేము గుండెలో పెట్టుకుని దాచుకునేవాళ్ళం తప్ప పబ్లిక్గా బయటికి చెప్పేవాళ్ళం కాదు. టైం వచ్చింది కాబట్టి మా నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ గారిని మీరు ఏలెత్తి చూపిస్తున్నారు కాబట్టి, పార్టీని ఏలెత్తి చూపిస్తున్నారు కాబట్టి, పార్టీ బలోపేతం లేదు, నాయకత్వం లోపం అన్నారు కాబట్టి ఇవాళ నేను చెప్పాల్సి వస్తుంది. అది కిరణ్ టీవీ వారు మీకు చెప్తున్నా, మీరు ఇలాంటి లైవ్లు కానీ మళ్ళీ మొదలు పెడితే నేను వస్తా. మీకు ఏదైనా దమ్ము ఉంటే, సిగ్గు శరం ఉంటే డైరెక్ట్గా రండి, నేను లైవ్ ఇస్తా, ఫేస్ టు ఫేస్ కూర్చోండి. అంతే తప్ప ఎక్కడో కూర్చుని 4 గోడల మధ్య లైవ్ ఇచ్చేసి ఎవరితోనో ఫోన్లు మాట్లాడతాం కాదు. మీకు అర్థమైందా? మీకు దమ్ము ఉంటే రండి, డైరెక్ట్గా నేను మాట్లాడతా, లైవ్లో డిబేట్లో మాట్లాడతా, శేఖర్ గారు మాట్లాడతారు. ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఉన్నారు, కష్టపడ్డ నాయకులు, గ్రౌండ్లో మాట్లాడినారు. ముస్లిం మైనారిటీ నాయకుని అడగండి, పాజీలను అడగండి, చైతన్య గారిని అడగండి, కాదులు మండలం చైతన్య గారిని అడగండి, గంగవరం మండలం చక్రిని అడగండి. చాలా మంది ఇలా ఉన్నారు, వీళ్ళందరినీ అడగండి. ఇలా చెప్పుకుంటూ పోతే మా ఆవేశాలు చాలా వస్తాయి. మీరు పార్ట్ 3 కానీ ఇస్తే నేను పార్ట్ 3 ఇస్తా, ప్రతి దానికి కౌంటర్ ఇస్తా. ఇక్కడ నిజాలు జరిగినట్టు చెప్తే మీకు చేతులెత్తి నమస్కారం చెప్తా. అంతేగాని చేయలేనట్టు మీరు నిర్ధారించకండి. నిజాలు చెప్పండి, ప్రతి ఒక్కటి నిజం చెప్పండి. అది జై జనసేన, జై హింద్.